కలిస్తేనే స్నేహం. చందమామ కథ. ఒక గ్రామంలో నాగప్ప, సిద్ధప్ప అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ స్నేహం నిశ్చలంగా ఉండేది కాదు. ఒకప్పుడు పెరిగేది, ఒకప్పుడు తరిగేది. తమ స్నేహం ఇలా అవకతవకగా ఉండటం వరకు నచ్చేది కాదు. కానీ అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో వారికి తెలియలేదు. చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా తమ స్నేహాన్ని పటిష్టంగా ఉంచుకోవడానికి ఇద్దరూ కలిసి దేవుడి ముందు ప్రమాణం చేద్దామనుకున్నారు. ఇందుకుగాను వారు కాశీకి ప్రయాణమయ్యారు. బయలుదేరే ముందు నాగప్ప తన భార్య చేత మినపగారెలు, పులిహార వండించాడు. అలాగే సిద్ధప్ప తనకిష్టమైన చక్కెర పొంగలి, నేతి రొట్టెలు వండించాడు. ఇద్దరు తమ ఇతర వస్తువులతో పాటు ఆహారం కూడా కట్టుకుని కాశీ ప్రయాణం మీద బయలుదేరారు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చిందాకా నడిచి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకున్నారు. ఇద్దరికీ ఆకలి దహించకపోతున్నది. అయినా వాళ్ళు తమ ఆహారపు మూటలు విప్పలేదు. సిద్ధప్ప ఏ పచ్చడి అన్నమో తెచ్చి ఉండవచ్చు. వాడికి తన గారెల్లోనూ పెరుగన్నంలోనూ సగం ఎందుకు ఇవ్వాలని నాగప్ప అనుకున్నాడు. నాగప్ప ఏ పెరుగన్నమో తెచ్చి ఉంటాడు. వాడికి తన చక్కెర పొంగలిలో సగం వాటా ఎందుకు ఇవ్వాలని సిద్ధప్ప అనుకున్నాడు. డొక్కలు మాడుతున్నప్పటికీ వాళ్ళు తిండి మాట ఎత్తక తిరిగి నడక సాగించి చీకటి పడ్డాక దారి పక్కన ఒక పాడుపడిన గుడి కనిపిస్తే అందులో విశ్రమించారు. కానీ ఇద్దరికీ ఆకలితో నిద్ర రాలేదు. రెండోవాడు నిద్రపోగానే తన ఆహారం తాను తినాలని వాడిద్దరూ ఆలోచించారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు నిఘా వేసి తెల్లవార్లు మేలుకొని ఉన్నారు. అందుచేత తెల్లవారేసరికి ఇద్దరూ చచ్చు పీనుగుల్లాగా తయారై నడవలేకపోయారు. నాగప్ప విచారంగా తన గారెల మూటకేసి చూసేసరికి అందులో నుంచి చీమలు బారులు కట్టి వస్తూ ఉండటం అతనికి కనబడింది. వాటిని చూస్తూనే నాగప్పకు ఒళ్ళూపై తెలియనంత శివం ఎత్తింది. కళ్ళు ఎరుపెక్కాయి, పళ్ళు పటపటా కొరికాడు. ఏం నాగప్ప, ఉన్నట్టుండి అలా రుద్రుడివైపోతున్నావేం అని సిద్ధప్ప అడిగాడు. చూసావా, నా పెళ్ళం ఎంత పని చేసిందో, గారెలతో పాటు చీమలు కూడా పోసి మూట కట్టింది అంటూ నాగప్ప గారెల మూట విప్పాడు. గారెలు పాచికంప కొడుతున్నాయి. వాటి నిండా చీమల పుట్టలు. నాగప్ప వాటిని దూరంగా పారేస్తూ దాని ఎముకలు విరుస్తానుండు అన్నాడు. తొందరగా సిద్ధప్ప కూడా తన చక్కెర పొంగలి మూట విప్పు చూశాడు. అందులో కూడా చీమలు చేరాయి. పొంగలి పులిసిన వాసన కొడుతున్నది. అది చూసి సిద్ధప్ప, చూశావా నాగప్ప, నా పెళ్ళం కూడా నన్ను మోసం చేసింది. మనం వెంటనే తిరిగి వెళ్ళి మన ఆడవాళ్లకు బుద్ధి చెప్పాలి అన్నాడు. అందుకు నాగప్ప సమ్మతించాడు. ఇద్దరూ తిరిగి తమ ఇళ్లకు ప్రయాణమై ఇంటికి చేరుతూనే తమ పెళ్ళాలను తన్నారు. కానీ ఆడవాళ్ళు మాత్రం తమ భర్తల బుద్ధి తక్కువను సరిగానే అర్థం చేసుకున్నారు. మిత్రులిద్దరూ మరొక మంచి రోజు చూసుకుని కాశీకి ప్రయాణమయ్యారు. ఈ సంగతి నిర్ణయం కాగానే నాగప్ప భార్య, సిద్ధప్ప భార్య కలుసుకుని ఈసారి మన మొగుళ్లకు సరియైన బుద్ధి చెప్పి వారి చేత ఈ కాశీ ప్రయాణాలు మనిపించాలి అనుకున్నారు. అందుకేం చేయాలో వాళ్ళు కూడబలుక్కున్నారు. తమ భర్తలు కాశీకి ప్రయాణం అయ్యేటప్పుడు వారికి ఆహారం మూటలు కట్టిస్తూ కాశీ యాత్రికులు దారి పొడుగునా దాన ధర్మాలు చేయాలి, లేకపోతే యాత్ర చేసిన ఫలితం ఉండదు అని తమ భర్తలతో అన్నారు. మిత్రులిద్దరూ మధ్యాహ్నం దాకా నడిచి తిండి తినడానికి ఒక చెట్టు నీడను కూర్చున్నారు. ఈసారి ఇద్దరూ బుద్ధిగానే తమ మూటలు విప్పారు. ఇద్దరి మూటల్లోనూ గారెలే ఉన్నాయి. అయినా నాగప్ప తన గారెలు కొన్ని సిద్ధప్పకి ఇచ్చి సిద్ధప్ప ఈగా అతని గారెలు తీసుకున్నాడు. సిద్ధప్పిచ్చిన గారె ఒకటి నోట పెట్టుకోగానే నాగప్ప నోరు బగ్గున వండింది. అదే సమయంలో సిద్ధప్ప నాగప్ప ఇచ్చిన గారె కొంచెం తినేసరికి వాంతి అయినంత పని అయింది. సిద్ధప్ప తెచ్చిన గారెల్లో పచ్చిమిరపకాయల కారం అవసరమైన దానికి రెట్టింపు ఉన్నది. ఉప్పు లేనే లేదు. తన మీద కోపంతో తనకు అలాంటి గారెలు ఇచ్చాడనుకుని నాగప్ప కోపంలో వెనుక ముందు చూడకుండా పిడికిలు బిగించి సిద్ధప్ప నెత్తిన బలంగా కొట్టి కారం కారం అంటూ రొప్పనారంభించాడు. నాగప్పిచ్చిన గారెల్లో ఉప్పు రెండింతలున్నది, కానీ కారం ఏమీ లేదు. ఉప్పు కషాయం అని సిద్ధప్ప నాగప్ప మీద విరుచుకుపడ్డాడు. కారం కారం, ఉప్పు కషాయం అని అరుస్తూ ఇద్దరూ కలియబడి తన్నుకోసాగారు. అప్పుడు దారిని పోయే పెద్ద మనిషి ఒకడు వాళ్ళని ఆపి, ఎందుకు మీరిలా తన్నుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, మేమిద్దరము ప్రాణ స్నేహితులంగా ఉంటామని దేవుడి ఎదుట ప్రమాణం చేయడానికి కాశీ వెళ్తున్నాం. ఇద్దరము ఇంటి నుంచి తిండి తెచ్చుకున్నాం. ఆకలిగా ఉండి తినడానికి మూటలు విప్పాం. నాకు చూడండి ఎలాంటి గారిచ్చాడో, స్నేహితుడు చేసే పనేనా అని ఒకరి తర్వాత ఒకరు నాగప్ప, సిద్ధప్ప ఆ పెద్ద మనిషికి ఫిర్యాదు చేశారు. ఏది చూస్తాను, మీ ఇద్దరిది చెరుకు గారె నాకు ఇవ్వండి అంటూ ఆ పెద్ద మనిషి ఇద్దరి గారెలు కాస్త కాస్త కొరికి తింటూ, నాకేమీ లోపం కనిపించలేదే, దివ్యంగా ఉన్నాయి గారెలు, కాకపోతే రెండూ కలిసి తినాలి అంతే. పిచ్చివాళ్లల్లారా, స్నేహమైనా అంతే, మనసులు కలవాలి, అంతేకాని దేవుడి ఎదుట ప్రమాణాలు చేసి ఏం లాభం?
మీకన్నా మీ భార్యలు తెలివిగల వాళ్ళలాగా కనబడతారు. వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠం తలకెక్కితే మీరు మంచి స్నేహితులుగా ఉండగలుగుతారు అన్నాడు. నాగప్ప సిద్ధప్ప తమ అవివేకానికి సిగ్గుపడ్డారు. వాళ్ళు కాశీ ప్రయాణం మానుకుని ఇళ్ళకి తిరిగి వెళ్ళి మంచి స్నేహితులుగా మసులుకుంటూ వచ్చారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.